హలో 10th క్లాస్ స్టూడెంట్స్. సో ఈ వీడియోని ఓపెన్ చేశారంటే మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ అయినా ఉండాలి, లేదంటే 10th క్లాస్కి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళైనా అయి ఉండాలన్నమాట. సో తప్పనిసరిగా ఈ వీడియో అయితే మీకు 100% యూస్ఫుల్ అయితే అవుతుంది. సో మీకు thumbnail-లో మెన్షన్ చేసిన విధంగానే 10th క్లాస్ ఈజీగా మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టం అందరికి కూడా, అది ఈజీగా ఎలా పాస్ అవ్వాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏముంటాయి అండ్ అదేవిధంగా బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఈ ఇయర్ సిలబస్ అనేది చాలా డిఫరెంట్ అయితే అయింది. సో అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది కూడా డిఫరెంట్ గా ఉంది కాబట్టి సో మీకు ఎలా ఉంటుంది ఏంటి ఏమనేసి మనమైతే క్లియర్ గా ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాము. ముందుగా 10th క్లాస్ కి సంబంధించిన మ్యాథమెటిక్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి, యూనిట్ వైజ్ గా ఎలా ఉంటాయి, అదే విధంగా మనకు బ్లూ ప్రింట్ ఎలా ఉంది అనేది ఒకసారి అయితే మనం క్లియర్ గా అయితే చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మ్యాథమెటిక్స్ మనం ఫస్ట్ తీసుకుంటుంది. సో దీంతో పాటు మీకు బయాలజీ, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, సో ఎవ్రీథింగ్ ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకైతే ఇందులో అయితే ఉంటాయి. అన్ని సబ్జెక్ట్స్ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ వెయిటేజ్ టు క్వశ్చన్ టైప్ అనేది ఇచ్చారా. 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి టోటల్ గా మ్యాథమెటిక్స్ లో మనకైతే 12 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. ఈ 12 కి 12 మార్క్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 వస్తాయి, 16 మార్క్స్ ఉంటుంది. 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 వస్తాయి, 32 మార్క్స్ ఉంటుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ 5 వస్తాయి, 40 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ గా 33 క్వశ్చన్స్ అయితే మీ యొక్క క్వశ్చన్ పేపర్ లో రావడం జరుగుతుంది. దానికి 100 మార్క్స్ అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. ఓకేనా. సో ఇది మనకు వెయిటేజ్ అనమాట. సో టోటల్ గా మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేసి మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే 33 క్వశ్చన్స్ మాకు వస్తాయి. సో ఆ 33కి సో ఇన్ని 8 మార్క్స్ వస్తాయి, ఇన్ని 4 మార్క్స్ వస్తాయి, ఇన్ని 2 మార్క్స్ వస్తాయి అండ్ ఇన్ని 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి అనేసి మీరు చెప్పేదానికి ఈ విధంగా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత బ్లూ ప్రింట్ చూద్దాం. బ్లూ ప్రింట్ లో చాప్టర్ వైజ్ వెయిటేజ్ చూసుకున్నట్లయితే రియల్ నెంబర్స్ లో 1 మార్క్ క్వశ్చన్ అనేది ఓన్లీ 1 మాత్రమే వస్తుంది. అండ్ దీంట్లో ఎక్కువ స్కోప్ అయితే లేదు. 8 మార్క్స్ క్వశ్చన్ డైరెక్ట్ గా 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒక్కటైతే వస్తుంది. అంటే టోటల్ గా ఈ యొక్క రియల్ నెంబర్స్ నుంచి మనకు 9 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో వెయిటేజ్ అనేది ఏ దానికి ఎక్కువగా ఉందో దాన్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది అయితే ఉంటుంది. ఓకేనా. సో ఎక్కువగా మనము దేనిపైన ఫోకస్ చేయాలి. ఇక్కడ 8 మార్క్స్ అనేటివి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 వచ్చేది ఓన్లీ 1 యూనిట్ అయితే ఉంది. అదే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. 1 మార్క్ క్వశ్చన్ 1 వస్తుంది. అదే విధంగా మనకు చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ 2 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో 8 × 2 16 + 1 టోటల్ గా 17 మార్క్స్ అయితే మనకు ఈ యొక్క పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. దీని అయితే మేజర్ గా గుర్తుపెట్టుకోవాలి. సో అంటే మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ యూనిట్ ని ఫస్ట్ చదవాలి, ఏ యూనిట్ ని సెకండ్ చదవాలి అనేది అయితే మీ మైండ్ లో పెట్టుకోవాలి. సో ఎప్పుడు మనకు 10th క్లాస్ అంటే ఈజీగా కాపీస్ జరుగుతాయి, ఈజీగా అయిపోతుంది అన్నట్టుగా అయితే పెట్టుకోవద్దండి. సో ఏ ఇయర్ ఎలా మారిపోతుందో ఎవ్వరు కూడా చెప్పలేరు కాబట్టి మీరు మీ యొక్క జాగ్రత్తలో మీరంతా కూడా సో డీటెయిల్ గా చదువుకోవాలి. ఓకేనా. సో అప్పుడే మీకు సో చాలా అంటే చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏపీఆర్జేసీ ఎగ్జామ్ కానీ లేదా పాలిసెట్ ఎగ్జామ్స్ కానీ మీకు చాలా మంచి గ్రిప్ ఉంటుంది కాబట్టి 100% మీరు సక్సీడ్ అవ్వచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చారు కదా. సో టోటల్ గా ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి మనకు 12 అయితే వస్తాయి, 12 మార్క్స్. సో సేమ్ అదే విధంగా మనం ఇందాక చూసినట్టుగానే చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనేది కూడా ఇదే విధంగా ఉంటుంది. దాని తర్వాత మనకు ఎగ్జామ్ అనేది 3 hours 15 minutes అయితే ఉంటుంది. సో మాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ కి. సో టోటల్ గా ఈ యొక్క ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సో ఇంగ్లీష్ వర్షన్ క్వశ్చన్ పేపర్ ఇది సెక్షన్ 1. ఓకేనా. సో సెక్షన్ 1 లో 12 మార్క్స్. సో ఇది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. బ్రదర్ ఇప్పుడు చెప్పండి మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా మేము ఇంపార్టెంట్ చదివేది, సో ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30 ఏంటి, అసలుకి ఎలా మేము ఫైండ్ చేసేది అనేసి మీకు క్వశ్చన్స్ ఉండొచ్చు. ఓకేనా. సో చాలా మంది మీకు ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పిండకపోవచ్చు కూడా. సో బట్ నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పడానికి అయితే వచ్చాను. ఓకేనా. సో ఎలా అది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా తెలుస్తాయి అంటే టెక్నో సిరీస్ అని ఒక మెటీరియల్ అయితే ఉంది. సో ఇది మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ టైంలలో మీకు ఈ యొక్క టెక్నో సిరీస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మ్యాథమెటిక్స్ మెటీరియల్ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఏముంది బ్రదర్ అంతగా ఈ బుక్లో అంటే సో నేను మీకు టోటల్గా అయితే సో దీని గురించి అయితే చెప్తాను చూడండి. సో వీళ్ళు చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్తో పాటు ప్రొవైడ్ చేశారు. ఓకేనా. చాప్టర్ వైజ్గా ఎలా ప్రొవైడ్ చేశారు బ్రదర్ అంటే
అంటే ఇక్కడ చూడండి. సో ఇండెక్స్ లో 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి మనకు ఫస్ట్ 4 పేజెస్ లో ఉంటాయి. 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, 8 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. బ్రదర్ ఇవి చదివితే చాలా మనం పాస్ అయిపోవచ్చా అంటే ఎస్, యూ కెన్ డైరెక్ట్లీ పాస్ విత్ దీస్ క్వశ్చన్స్. అండ్ దాంతో పాటు మీకేంటంటే ఇది సరిపోదు అన్నట్లుగా నెక్స్ట్ ఇంకా మీకు ఎలాంటివి ప్రొవైడ్ చేశారు ఈ యొక్క మెటీరియల్లో అంటే ఇక్కడ కిందికి వచ్చామంటే ఫస్ట్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పారు కదా, రియల్ నెంబర్స్ నుంచి ఎన్ని ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ చూడండి, రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 729 అనేసి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అవునా, సేమ్ ఇదే విధంగా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 30. సిమిలర్ క్వశ్చన్ మ్యాచ్ అయిందా, వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసింది అదే విధంగా మనకు డైరెక్ట్ గా మోడల్ పేపర్ లో వచ్చింది. సో క్వశ్చన్ అనేది మ్యాచ్ అయ్యింది. సో ఈ విధంగా మనకు చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి సో ఈ యొక్క మెటీరియల్ నుంచి అయితే మనకైతే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. సో చాలా వరకు అయితే ఇక్కడ యూనిట్ వైజ్ గా చూసుకున్నట్లయితే లైక్ ఫస్ట్ 1 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే రియల్ నెంబర్స్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, పాలినామియల్స్ నుంచి టోటల్ గా మళ్ళీ 4 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలా ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్సే మనకు ఎన్ని ఉన్నాయి, యూనిట్స్ అన్ని కలిపి 61 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. అర్థమైందా, 61 మార్క్ క్వశ్చన్స్ అంటే మీరు ఈ 60 లైక్ ఫస్ట్ చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు 61 మార్క్ క్వశ్చన్స్ చదివితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఇక్కడ 12 మార్క్స్ వెయిటేజ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే బ్రదర్ మీరు బాగా చెప్పారు, సో మాకు ఈ 60లో నుంచే మాకు 12 వస్తాయా అంటే 110% ఈ 60లో నుంచే మీకు 12 మార్క్స్ అయితే వస్తాయి. ఓకేనా, సో ఇన్ కేస్ ఇక్కడ ఇందాక ముందు మీకు చూపించాను కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది, సో వాల్యూస్ అనేది చేంజ్ అవ్వచ్చు కానీ మోడల్ మాత్రం అదే వస్తుంది. ఓకేనా, సో క్వశ్చన్ లో అడిగిందేమో 30 బట్ ఇక్కడైతే 20. ఓకేనా, ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సేమ్ అదే విధంగానే 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా, అదే విధంగా 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ విధంగా మనకైతే సో ఈ టోటల్ మెటీరియల్ అంతా కూడా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ అగైన్ యూనిట్ వైజ్ గా చూడండి, చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఉంది. ఈ రియల్ నెంబర్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఓకేనా, సో అదే విధంగా 8 మార్క్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఈ విధంగా కూడా మళ్ళీ సెగ్రిగేట్ చేశారు. అండ్ ప్రీవియస్ ఇయర్ లో ఎప్పుడెప్పుడు అడిగారు, మార్చ్ 2026లో సారీ మార్చ్ 2016లో అడిగిన క్వశ్చన్. ఓకేనా, సో ఇది వచ్చేసరికి సిబిఎస్ఈ 2019, 2020, 2023లో అడిగిన క్వశ్చన్స్. ఇవన్నీ కూడా మనకైతే సో డీటెయిల్ గా ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మనకి ఏది ఇంపార్టెంట్, దేనిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలనేసి మనకైతే అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఎలా ఈ బుక్ మాకు వచ్చేది అంటే ఇది జస్ట్ మీరు డైరెక్ట్ గా నాకు తెలిసి సో ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫర్ కాపీస్ కాంటాక్ట్ అస్ అనేసి మెన్షన్ చేస్తారు చూడండి, వాళ్ళ మొబైల్ నెంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయ్యి సో బుక్స్ తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. సో ప్రాబ్లం ఏం లేదు, ఆర్ఎల్స్ ఇక్కడ స్కాన్ అయినా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడైతే మాన్యాస్ పబ్లికేషన్స్ హైదరాబాద్ లో అయితే ఉంది ఇది. ఓకేనా, సో కాపీస్ కోసం అయితే 6303705015 అండ్ 9000305079. సో ఈ 2 నెంబర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. టెక్నో సిరీస్ సో మంచి పబ్లిషర్ అనుకుంటున్నాను. సో ఎం మస్తాన్ వల్లి అండ్ జి సుబ్బారావు సో ఆథర్స్ అనమాట ఈ బుక్ కి. సో బెస్ట్ మీరు పాస్ అవ్వాలి అనుకుంటే సో ఈ యొక్క లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ బుక్ అయితే యూజ్ అయితే అవుతుంది. సో డెఫినెట్ గా మీరైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇంకా మనకు సెక్షన్ ఏలో చూసుకున్నట్లయితే 12 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ సెక్షన్ బి ఓపెన్ చేస్తే సెక్షన్ 2 ఓపెన్ చేస్తే మనకు టోటల్ గా 8 క్వశ్చన్స్, ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క మెటీరియల్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. క్వశ్చన్స్ అన్ని కూడా మీరు దాన్ని చూసుకొని చదువుకోవచ్చు. సెక్షన్ 3 వచ్చేసరికి సో టోటల్ గా అయితే 4 అయితే ఉన్నాయి, లైక్ 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 అయితే ఉన్నాయి. సో ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్. సో ఓవరాల్ గా 32 మార్క్స్. సో ఇక్కడ మీకు జస్ట్ ఎగ్జాంపుల్ గా మాత్రమే వీళ్ళు ఇచ్చారు, టోటల్ బుక్ అంతా కూడా వీళ్ళైతే పబ్లిష్ చేయలేదు ఇక్కడ. ఓకేనా, సో టోటల్ బుక్ కావాలనుకుంటే వీళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ రియల్ నెంబర్స్ వరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. రిమైనింగ్ 14 చాప్టర్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో ఆ 14 చాప్టర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా చదివారంటే సో 100% మీరైతే గెట్ ఇన్ అవ్వచ్చు. సో మాక్సిమం. అండ్ ఇంకా ఇక్కడ ఇంక్లూడ్స్ ఫ్రీ బుక్లెట్ ఇచ్చారు, ఇంక్లూడ్స్ 3 మినీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, 2 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, అండ్ 3 ప్రీ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో మాక్సిమం మీకు ఏదైతే చాలా అంటే చాలా వరకు అయితే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో డోంట్ ఫర్గెట్ టు పర్చేస్ దిస్ బుక్. సో
నేనైతే హైలీ రికమెండెడ్ అనమాట ఈ బుక్ తీసుకోవడానికి. ఎందుకంటే సో డీటెయిల్గా నేనైతే చెక్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకైతే మ్యాచ్ అయితే అవుతుంది. సో దీన్ని బట్టి అయితే మనకు ఎవ్రీ లైక్ రియల్ నెంబర్స్ ఒక్కటే మనకు చూపించారు. నెక్స్ట్ పాలినామియల్స్ ఉంది, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయి, ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి సో వాటిని కూడా మీరైతే ఈజీగా కవర్ చేసుకోవచ్చు. సో ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మనకైతే క్వశ్చన్ పేపర్ డీటెయిల్ గా తెలుస్తుంది. టోటల్ గా 4 సెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 4 సెక్షన్స్ వైజ్ గా మనకైతే క్వశ్చన్స్ అయితే డివైడ్ చేశారు. టోటల్ గా మనకు వచ్చే క్వశ్చన్స్ అయితే 33 క్వశ్చన్స్ అయితే రాబోతున్నాయి. సో అగైన్ ఆ 33 లో కూడా ఏ అండ్ బి రివైజ్ చేశారు కాబట్టి ఓవరాల్ గా 50 అనుకుందాము మ్యాథమెటిక్స్ అయితే. సో 50 క్వశ్చన్స్ మనం కనుక ప్రిపేర్ అయినామంటే 100% మనకైతే చాలా మంచి మార్క్స్ అయితే వస్తాయి అండ్ మంచి పేరు కూడా మనమైతే సంపాదించుకోవచ్చు అనమాట మన ఇంట్లో వాళ్ళ దగ్గర. ఓకేనా. సో ఇది నేను టోటల్ గా ఈ యొక్క ఎస్ఎస్సి పబ్లికేషన్ లైక్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలనుకున్నాను. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా బయాలజీ, ఫిజిక్స్, అదేవిధంగా మనకు సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్, ఇంకా మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పైన కూడా వీడియోస్ అయితే వస్తాయి. సో వాటిని కూడా మీరైతే సో మిస్ అవ్వకుండా చూసేదానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.